ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఏపీఎంఎఫ్సీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? నమస్తే అండి. కలెక్టరేట్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేము ఏపీఎంసీ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము కొన్ని డిమాండ్స్ అనేవి గవర్నమెంట్ తీసుకొచ్చాము. ఈ డిమాండ్స్లో ముఖ్యంగా 6 years కంప్లీట్ అయిన CHOస్ని వెంటనే రెగ్యులర్ చేయాలని, ఒకవేళ ఆ రెగ్యులర్ వెంటనే అంటే మీకు ప్రొసీజర్స్ ఉంటాయని మాకు కూడా తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే మనకు ప్రొసీజర్ ఇచ్చిందో, గైడ్లైన్స్ ఇచ్చిందో వాటి ప్రకారము రెగ్యులరైజేషన్ ఏ విధంగా చేస్తారు అనే ప్రణాళిక మా ముందు ఉంచాలని కోరుతున్నాం ఆ CFW అధికారులు. అదేవిధంగా 23% హైక్ మాకు ఇవ్వాలని కోరుతున్నామండి. 189 క్యాడర్స్ ఉండగా NHMలో కేవలం అందరికీ 188 మెంబర్స్కి ఆ క్యాడర్స్కి ఇచ్చి కేవలం మా క్యాడర్ని మాత్రమే పక్కన పెట్టడం ఇది ఎంతవరకు సబబు అని మేము అధికారులను కోరుతున్నాము. ఒకవేళ అదేవిధంగా EPFOని కూడా మాకు ఇంప్లిమెంట్ చేయాలని 5 సంవత్సరాలు ఇచ్చిన బడ్జెట్ ఈ లాస్ట్ సంవత్సరం నుంచి ఎందుకు లేకపోయింది? మాకు రావాల్సినటువంటి మా పెండింగ్ ఇన్సెంటివ్స్ ఎందుకు రాలేకపోతున్నాయి? ఇంకా 2024, 23 ఇంకా పెండింగ్ ఇస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి మా డబ్బులంతా ఏమవుతుంది? మాకు మీరు అధికారులు మాకు ఆన్సర్ చెప్పాలంటే, ఒకవేళ మేము ఇచ్చేటువంటి ఈ డిమాండ్స్కి మీరు మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వకుంటే మేము 24, 25 ధర్నా చేస్తున్నాము. అది కాకుండా విజయవాడలో నిరవధిక సమ్మెకి మేము దిగడానికి సిద్ధంగా ఉంటాము. ఏ CHO కూడా ఏ ఒక్క పనికి కూడా పోకుండా మండలం లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో మేమందరం కూడా నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఏపీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నాయకురాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అంతర్తో షబీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.